సమ్మర్ సర్దుకోవడంతో ఇక జూన్ పై కాన్సంట్రేట్ చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. అన్ సీజన్ గా పేరు పడ్డప్పటికీ భారీ సినిమాలు బరిలోకి దిగుతుండటం ఇక్కడ విశేషం. మరి కాసులని కొల్లగొట్టేందుకు సిద్ధమైన ఆ సినిమాలేంటో, ఏవి ఎప్పుడు ఆడియన్స్ ని అలరించేందుకు సిద్ధమవుతున్నాయో మనము చూసేద్దామా? ఎన్నో ఆశలతో సమ్మర్ సీజన్ ని స్టార్ట్ చేసిన బాక్సాఫీస్ సాలిడ్ హిట్ ని కొట్టలేకపోయింది. దీంతో జూన్ అయినా తమ గల్లాపెట్టల్ని కాసులతో నింపేస్తుందన్న ఆశతో పలు పాన్ ఇండియా మూవీస్ ని బరిలోకి దించేందుకు సిద్ధమైంది. వాటిలో జూన్ 5న థగ్ లైఫ్ రిలీజ్ కానుంది. డబ్బింగ్ మూవీ అయినప్పటికీ ఉలగనాయకన్ కమల్ హీరో కావడం, శింబు, త్రిష వంటి స్టార్స్ ఉండడంతో తెలుగులో కూడా మంచి వసూళ్లనే టార్గెట్ గా పెట్టుకుంది థగ్ లైఫ్. జూన్ 6న సంగీత్ శోభన్ గ్యాంబ్లర్స్, నార్నే నితిన్ శ్రీ రాజావారు, సత్యం రాజేష్ పాడేరు 12వ మైలురాయి, బద్మాష్లు లాంటి స్మాల్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద తమ లక్ ని చెక్ చేసుకునున్నాయి. మ్యాడ్ సినిమాతో మంచి హిట్ కొట్టిన నార్నే నితిన్, సంగీత్ శోభన్ ఇద్దరూ ఒకేసారి బరిలోకి దిగడం ఇక్కడ విశేషం. ఇక ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. పవన్ కెరీర్ లోనే తొలి పీరియాడిక్ యాక్షన్ డ్రామా అయిన ఈ సినిమా జూన్ 12న థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. చాలా రోజులుగా డీలా పడ్డ బాక్సాఫీస్ ఈ సినిమాతోనైనా కాసుల వర్షంలో మునుగుతుందా చూడాలి. సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్ కుబేరాగా జూన్ 20న ఎంట్రీ ఇవ్వనున్నాడు. మనీ చుట్టూ సాగే ఈ చిత్రంలో నాగార్జున, రష్మిక ఇతర ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి గనక మంచి టాక్ వస్తే ఇటు తెలుగులోనూ అటు తమిళంలోనూ కలెక్షన్స్ కొల్లగొట్టడం ఖాయం. ఇక ఇదే రోజున 8 వసంతాలు అనే మరో చిన్న చిత్రం కూడా థియేటర్లలోకి వస్తోంది. ఫణీంద్ర నర్సిటీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా కుబేరా ముందు ఎలా నిలబడుతుందో చూడాలి. ఇక కంటెంట్ కన్నా కాంట్రవర్సీలతోనే మీడియాలో హైలైట్ అయిన మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప జూన్ 27న థియేటర్లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్స్ ఈ సినిమాకి ఏ మాత్రం ప్లస్ అవుతారో, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఏ మాత్రం వసూలు చేస్తుందో 27న తేలిపోనుంది. ఇక ఇదే రోజు విజయ్ యాంటోనీ నటించిన మార్గన్ మూవీ కూడా తెలుగులో అదే రోజున రిలీజ్ అవుతోంది. చూడాలి మరి స్టార్ వాల్యూ ఉన్న ఈ పెద్ద సినిమాల్లో ఏది బాక్సాఫీస్ కి ఊపిరిపోస్తుందో. సూర్య కనిపిస్తాడు, కాదు షారుఖ్ అలరిస్తాడు, లేదు మరోమారు హృతిక్ మెప్పిస్తాడు. ఇలా ధూమ్ 4లో కనిపించే హీరో వీరే అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే వీరెవరూ కాదు అంటూ లేటెస్ట్ గా మరో క్రేజీ స్టార్ ని బరిలోకి దింపబోతోంది ధూమ్ మూవీ టీం. ఇంతకీ ఆ స్టార్ ఎవరో మనము ఓ లుక్కేద్దామా? ధూమ్ సంజయ్ కాత్వి దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహాం లీడ్ రోల్స్ లో 2004లో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఆడియన్స్ ని ఎంతగా అలరించిందో బాక్సాఫీస్ వద్ద కురిసిన కలెక్షన్ల వర్షమే చెబుతోంది. దీంతో ధూమ్ ఫ్రాంచైజీలో భాగంగా ధూమ్ 2 అంటూ హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, బిపాసా బసులతో మరోసారి ఆడియన్స్ ని పలకరించగా ఈ సినిమా భారీ వసూళ్లే కొల్లగొట్టి అందరికీ గట్టి షాకే ఇచ్చింది. ఇక ధూమ్ సిరీస్ లో భాగంగా ధూమ్ 3 అంటూ వచ్చిన సినిమాలో అమీర్ డ్యూయల్ రోల్ వేయగా ఈ సినిమా ఏకంగా 500 కోట్లు కొల్లగొట్టడం విశేషం. అయితే ఈ సినిమా వచ్చి 10 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ధూమ్ 4ని అనౌన్స్ చేయని మేకర్స్ లేటెస్ట్ గా ఈ సినిమాపై ఓ క్లారిటీ ఇవ్వనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఆదిత్య చోప్రా, రచయిత శ్రీధర్ రాఘవన్ కలిసి స్క్రిప్ట్ ను ఫినిష్ చేసే పనిలో ఉన్నారని, అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడని ముంబై టాక్. ప్రస్తుతం వార్ 2తో బిజీగా ఉన్న అయాన్ ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే ధూమ్ 4ను పట్టాలెక్కించనున్నాడని, ఇందులో బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ నటిస్తాడని, 2027లో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. ఒకవైపు రామాయణం, లవ్ అండ్ వార్, మరోవైపు బ్రహ్మాస్త్ర 2, యానిమల్ పార్క్, ఇప్పుడు ధూమ్ 4. మొత్తానికి రణ్బీర్ కపూర్ సినీ కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకెళ్తుందన్నమాట. చూడాలి మరి బాలీవుడ్ టాక్స్ కి మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారు. మరో 9 రోజుల్లో సినిమా రిలీజ్, కానీ ప్రమోషన్స్ లో మాత్రం వేగం లేదు అంటూ బాధపడిపోతున్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పేశాడు మన పవర్ స్టార్. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ డేట్ ని మేకర్స్ లేటెస్ట్ గా అనౌన్స్ చేసేశారు. దీంతో ఇది కదా మాకు కావాల్సింది అంటూ ఫుల్ హ్యాపీ మోడ్ లోకి వెళ్ళిపోతున్నారట మెగా ఫ్యాన్స్. 4 ఏళ్ల ఎదురుచూపులు, 2 డైరెక్టర్ల శ్రమ, 100 మంది కష్టం. మొత్తానికి షూటింగ్ పూర్తి చేసుకున్న హరిహర వీరమల్లు ఫిల్మ్ ఎట్టకేలకి థియేటర్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. అయితే జూన్ 12న థియేటర్లోకి వచ్చేస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో కాస్త వెనకబడిందన్న కామెంట్స్ వినిపించాయి. దీంతో తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నామంటూ మేకర్స్ అనౌన్స్ చేయడంతో ఫుల్ ఖుషి అవుతున్నారు మెగా ఫ్యాన్స్. ఈ నెల 8న తిరుపతిలోని SVU తారక రామ స్పోర్ట్స్ గ్రౌండ్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరిపేందుకు ప్లాన్ చేస్తున్నామంటూ అనౌన్స్ చేసేసింది మూవీ టీమ్. ప్రస్తుతం ఓజీ షూటింగ్ కోసం ముంబైలో ఉన్న పవన్ వీరమల్లు ప్రీ రిలీజ్ కోసం 7న తిరుపతి రానున్నాడని సమాచారం.
ఇక 17వ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ చారిత్రక యాక్షన్ చిత్రానికి మొదట్లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా ఆ తర్వాత ఆ బాధ్యతని ఏఎం జ్యోతికృష్ణ తీసుకున్న సంగతి తెలిసిందే. మొఘలుల నుంచి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే ఓ అడ్వెంచరస్ బందిపోటు వీరుడిగా పవన్ కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇక ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందించిన సంగీతం ఇప్పటికే అంచనాల్ని పెంచేసింది. చూడాలి మరి భారీ ఆశలతో బరిలోకి దిగుతున్న వీరమల్లు ఎలాంటి ఫలితాన్ని సాధిస్తాడు. నిన్న కాక మొన్న వచ్చిన కుర్ర హీరోలు వరుస సక్సెస్లతో దూసుకెళ్తుంటే తను మాత్రం హిట్ సినిమాకి అడ్రస్ దొరక్క తెగ చక్కర్లు కొడుతున్నాడు. మొదట్లో మంచి సినిమాలే చేసినా గత కొంతకాలంగా చేసిన సినిమా చేసినట్టే పోతుంది. దీంతో ఇలా అయితే ఈ హీరోని మర్చిపోవడానికి ఇండస్ట్రీకి ఎక్కువ కాలం కూడా పట్టదంటూ ఓపెన్గానే కామెంట్స్ చేసేస్తున్నారు మూవీ లవర్స్. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోలలో శర్వాకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా సక్సెస్ ట్రాక్ తప్పిన శర్వా తిరిగి సాలిడ్ సక్సెస్ కొట్టడానికి గట్టిగానే ట్రై చేస్తున్నాడు. శతమానం భవతి, ఎక్స్ప్రెస్ రాజా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ పడిపడి లేచే మనసు, రణరంగం, జాను శ్రీకారం, మహాసముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి సినిమాలు వరుసగా డిజాస్టర్లుగా మారాయి. వీటికి తోడు ఒకే ఒక జీవితం సినిమా టాక్ పరంగా మెచ్చుకోతగ్గదే అయినా కలెక్షన్లు మాత్రం అస్సలు అనుకున్న స్థాయిలో రాలేదు. ఇక ఇటీవల విడుదలైన మనమే కూడా నిరాశే మిగిల్చింది. థియేటర్లో పెద్దగా ఆడకపోవడం, ఓటీటీలోనూ ఆశించిన స్థాయిలో క్రేజ్ రాకపోవడంతో మరో ఫ్లాప్ లిస్ట్లో చేరిపోయింది. ఈ పరిస్థితిలో శర్వా తన టైర్స్ 2 స్టేటస్ ను కోల్పోయినట్లే కనిపిస్తున్నాడు. టాలీవుడ్ లో నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు తమ మార్కెట్ ను టైర్ 2 నుంచి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నా శర్వా మాత్రం ఆ దిశగా వెళ్తున్నట్లు కనిపించట్లేదు. ప్రస్తుతం శర్వానంద్ శర్వా 36 అనే డర్ట్ బైక్ అడ్వెంచర్ థ్రిల్లర్ తో బిజీగా ఉన్నాడు. అదేవిధంగా మరో కామెడీ డ్రామా కూడా లైన్లో ఉంది. ఇకపై ఏదైనా సినిమా హిట్ అయితేనే శర్వా తిరిగి ఫామ్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇలానే మరో 2 సినిమాలు బోల్తా పడ్డాయంటే తిరిగి మార్కెట్ దక్కించుకోవడం కష్టమే. చూడాలి మరి వచ్చే సినిమాలతో అయినా తిరిగి మునుపటి క్రేజ్ దక్కించుకుంటాడో లేదో. టిల్లు సిరీస్ సూపర్ హిట్ అయిన సిద్ధు జొన్నలగడ్డకు జాక్ ఇచ్చిన షాక్ మామూలుది కాదు. దీంతో ప్రస్తుతం చేస్తున్న తెలుసు కదా సినిమాపై గట్టిగానే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకి నీరజ్ కున దర్శకత్వం వహిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాని అక్టోబర్ 17న విడుదల చేస్తున్నామంటూ ఇలా అఫీషియల్గా అనౌన్స్ చేసుకొచ్చాడు ఈ స్టార్ బాయ్. హాయ్ బేబీ. హాయ్. నేను సడన్గా వీడియో కాల్ చేసావు. నిన్ను చూడాలనిపించి. ఇప్పుడు నిజం చెప్పు. నిజంగా నిన్ను చూడాలనిపించి అందుకే చేసావు. ఓకే, గివ్ మీ 1 సెకండ్. చిన్న ఆఫీస్ కాల్ వస్తుంది. సిద్ధు. సెకండ్. హాయ్ బేబీ. ఏంటి వీడియో కాల్ చేసావు సడన్గా? ఏంటి బిజీ వస్తుంది? ఎవరు? ఇది ఆఫీస్ కాల్. నువ్వు చెప్పు. నిన్ను చూడాలనిపించి. నిజం చెప్పు. మళ్ళీ కాల్ వెయిటింగ్ లో. సరే చూసాము, వెళ్ళిపోనా? ఉండొచ్చు కదా. ఉండొచ్చు. మళ్ళీ వెయిటింగ్ లోనా? ఎందుకు? కొంచెం I'll just finish that and call you back. ఓ, అంటే అందుకే నీకు కాల్ వెయిటింగ్ వచ్చింది. ఇదేనా అర్జెంట్ వర్క్? వేరే పని అన్నావు, కట్ చేసి మళ్ళీ కాల్ చేయడానికిగా. నాకు కాల్ చేస్తే నీకేమైంది? నన్ను కట్ చేసి నీకెలా చేస్తాడు అనుకుంటున్నావు? ఇప్పుడు చూడు, చేస్తాడు. सिद्धू तुम उसे बता दो ना तुम्हारे लिए कौन सा तो जरूरी है ये क्या मैं ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಲ್ಲ ನನಗೆ ಕಾಲ್ ಮಾಡ್ತಾನೆ. एक्चुअली पूछने की सिद्धू। जरूरत ही नहीं है क्योंकि सबको पता है कौन तुम्हारे लिए. తెలుసు కదా, లవ్ యూ టూ. మీకు తెలుసా? తెలుస్తుందిలే అక్టోబర్ 17కి. కన్నడలో మంచి విజయం సాధించిన చిత్రం అపాయవీడి హెచ్చరిక. కన్నడలో అభిజిత్ తీర్థహల్లి దర్శకత్వంలో విజి మంజునాథ్, పూర్ణిమ గౌడ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో డేంజర్ బాయ్స్ గా రానుంది. ఇక తెలుగులో శ్రీరంగం సతీష్ కుమార్ రిలీజ్ చేస్తుండగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది మూవీ టీం. డేంజర్ బాయ్స్ ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అయింది కన్నడలో. ప్రొడ్యూసర్కి ఇది ఫస్ట్ ఫిలిం.
ఫస్ట్ ఫిల్మే సక్సెస్ కొట్టారు మంజునాథ్ గారు వాళ్ళు. అలాగే తీర్థహళ్ళి కూడా ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూ అల్వా డెబ్యూ ఫిల్మ్. తను ఒక క్యారెక్టర్ కూడా తను యాక్ట్ చేశాడు. సో అలాగే వికాష్కి, అలాగే మిగతా అసలు ముందు వండర్ ఏంటంటే అన్యూజువల్ కాంబినేషన్. సో మా శ్రీరంగం సతీష్ తెలుగు హక్కులు తీసుకుని రిలీజ్ చేయబోతున్నారు. సో సతీష్ ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి, ఒక 10-15 years నుంచి మంచి ఫ్రెండ్. సో ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ ఎస్పెషల్లీ అవరు సతీష్ శ్రీరంగం. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులందరికీ నా నమస్కారాలు. ట్రైలర్స్, సాంగ్స్ చూసాము, చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా ఉంది. మూవీ నేను ఆల్రెడీ చూసి ఉన్నాను. సతీష్ గారు ప్రత్యేకంగా పిలిచి సినిమా చూపించడం జరిగింది. ఆ రోజు చెప్పాను, డెఫినెట్గా ఇది ఒక మంచి సినిమా అవుతుంది. మరొకసారి సినిమా టీం అందరికీ ఆల్ ది బెస్ట్. మీడియా వారందరికీ నమస్కారం అండి. ముఖ్య విషయం ఏంటంటే మా అన్న రామకృష్ణ గౌడ్ గారు చెప్పినట్టు డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీ ఏ భాషా వాళ్ళైనా ఆహ్వానిస్తుందండి, ప్రేమిస్తుంది, ఇక్కడ ఒడిలో చేర్చుకుంటుంది. కన్నడ నుంచి వచ్చిన ఈ టీం అందరికి కూడా అభినందన తెలియజేద్దాం. మా సతీష్ నాకంటే చాలా సీనియర్ అండి. సతీష్ నాగార్జున ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఉండేది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అక్కడ మనం జాయిన్ అయ్యి నేర్చుకుందామా అన్నంత ఉత్సాహం ఉండేది ఆ రోజుల్లో. మాకు అప్పుడు అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు మా నాగార్జున సతీష్ ఏదైనా పట్టుకుంటే దాన్ని పూర్తి వరకు చాలా అద్భుతంగా తను చేసిన పని మీద కాన్సన్ట్రేషన్ చేసి సినిమాని చక్కగా రిలీజ్ చేసి పెడతాడు. అలాగా బై లాంగ్వేజ్ తీద్దాం. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు ఎన్నో వెళ్తున్నాయి. కన్నడ సినిమాలు ఈ మధ్య ఎన్ని హిట్ అయినా మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್. ಥ್ಯಾಂಕ್ ಯು. అందరికీ నమస్కారం. ಕೋರ್ಟ್ ಅಂತ ಒಂದು ಸಿನಿಮಾ ನೋಡಿದ್ವಿ, ಅದು ತುಂಬ ಅದ್ಭುತವಾದ ಸಿನಿಮಾ. ಅಂತ ಒಂದು ಹೊಸ ಪ್ರತಿಭೆಗಳ ಅಂದರೆ ಹೊಸ ಸಿನಿಮಾಗಳಿಗೂ ಕೂಡ ಈ ತೆಲುಗು ಇಂಡಸ್ಟ್ರಿ ಅಂದರೆ ಕಾಲಿವುಡ್ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಒಂದು ದೊಡ್ಡ ಹಿಟ್ ಮಾಡಿದೆ. ಸೊ ನಂದು ಇದು ಫಸ್ಟ್ ಸ್ಟೆಪ್ ಫಾರ್ ಕಾಲಿವುಡ್. ಸೊ ಡೇಂಜರ್ ಬಾಯ್ಸ್ ಅಂತ ಟ್ರೈಲರು, ಸಾಂಗ್ಸು, ಮೋಷನ್ ಪೋಸ್ಟ್ರು ಏನು ತಾವು ನೋಡಿದಿರಿ. ಸಿನಿಮಾನು ಕೂಡ ಅಷ್ಟೇ ಅದ್ಭುತವಾಗಿ ಬಂದಿದೆ. ಆ್ಯಂಡ್ ಫಸ್ಟ್ ಸ್ಟೆಪ್ ನಾವು ಇಲ್ಲಿ ಇಡ್ತಾ ಇರೋದು ನಾನು, ನಮ್ಮ ಆರ್ಟಿಸ್ಟು, ನಮ್ಮ ಮ್ಯೂಸಿಕ್ ಡೈರೆಕ್ಟ್ರು, ನಮ್ಮ ಪ್ರೊಡ್ಯೂಸರು ಸತೀಶ್ ಸರ್ ಎಲ್ಲರೂ ಕೂಡ ಅಂದರೆ ಇದನ್ನ ಏನು ತೆಲುಗು ಪೀಪಲ್ ಮುಂದೆ ನಾವು ತರಕ್ಕೆ ಹೋಗ್ತಿದ್ದೀವಿ. ನಿಮ್ಮೆಲ್ಲರೂ ಸಪೋರ್ಟ್ ಬೇಕು. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೊ ಮಚ್. First of all, we're very happy to be here. I mean, the welcome which was very unexpected. I never thought we'd have such warm welcome here. Very happy to be here. And Abhayavide Echarike, the Kannada cinema, which was a huge blockbuster in Karnataka, it is coming to you all. And the very wonderful thing about Telugu people, the Telugu industry never let down any good cinemas. And definitely this is going to be a big hit. And thank you very much for all your support, sir. ఇది వాల్టి బిగ్ సినిమా. రేపటి బిగ్ సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ.